అబ్బ రాకేష్, నన్ను వదిలిపెట్టు రాకేష్. ఇలా చేయటం కరెక్ట్ కాదు రాకేష్. రేయ్, నేను ఎలా వదిలిపెడతానురా? అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసిందే నీ వల్ల. నీ వల్లే కదరా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని రాకేష్ కోపంగా అంటూ ఉంటాడు. ఈరోజు నా చేతిలో నువ్వు చావాల్సిందే. వద్దు రాకేష్, అలా అనకు రాకేష్ అని అంటూ ఉంటాడు. ఇక అంతలో అడ్వకేట్కి ఫోన్ కాల్ వస్తుంది. అవునా, సరే అని అంటూ కాల్ని కట్ చేయగానే ఏమైంది లాయర్ అని రాకేష్ అడగగానే ఆ గౌరీని ఆ శంకర్ కాపాడాడంట అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కోపంగా ఆ ఓనర్ని తలపై గట్టిగా కొట్టగానే స్పృహ తప్పి క్రింద పడిపోతాడు. అయినా రాకేష్, ఒక రకంగా చెప్పాలంటే నీకు ఇది ఒక గొప్ప అవకాశం, మంచి అవకాశమే వచ్చిందని అనుకోవాలి. ఇన్నాళ్ళు నువ్వు ఒక దొంగలా ఎదురు దెబ్బ తీయాలని ప్రయత్నం చేశావు. ఇక మీదట నువ్వు నేరుగా వాళ్ళని దొంగ దెబ్బ కొట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన సంతకం నీ దగ్గర ఉంది కాబట్టి నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇక నువ్వు నేరుగానే వాళ్ళని ఎదుర్కోవచ్చు అనే విధంగా చెప్పగానే నేరుగానే ఎదుర్కొంటాను. అయినా ఆ గౌరీని ఆ శంకర్ ఎలాగైనా కాపాడతాడు. ఎందుకంటే వాళ్ళది జన్మ జన్మల బంధం కదా. ఎన్ని జన్మలు ఎత్తినా సరే వీళ్ళిద్దరే పుడతారు, ఒకటిగా ఉంటారు. వీళ్ళ వెనుక రాజనందిని ఉంది కాబట్టి అనే విధంగా అనగానే మనకు రాజనందినిని చూపిస్తూ ఉంటారు. వీళ్ళది గొప్ప బంధం. విడదీయాలని చూస్తే ఆ రాజనందిని వదిలిపెడుతుందా? ఆ రాజనందిని అయినా సరే వీళ్ళను ఒకటి చేస్తుంది. ఇక తెలియకుండానే ఆ ఆర్య ఆ అనుని కాపాడేశాడు. కాలం కూడా సహకరిస్తుంది, ప్రకృతి కూడా వాళ్లకు అండగా నిలిచింది. అయినా నువ్వు కంగారు పడకు, ఇక నేరుగా దెబ్బ కొట్టు. ఈసారి దెబ్బ మర్చిపోలేని స్థితిలో ఉండేలా కొడతాను, ఖచ్చితంగా కొట్టి తీరుతాను అని రాకేష్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రావణి సంధ్య వస్తూ ఉంటే, సంధ్య ఆగు సంధ్య, ఏంటి? ఏదో మా అక్కను చూద్దామని వచ్చాను, మిమ్మల్ని చూద్దామని కాదు. మన ప్రేమ విషయం చెప్దాం సంధ్య. ఇలా ఎన్నాలని ఇలాగే ఉందాం. ఏమనుకుంటున్నావు? ప్రేమ విషయమా? ఇప్పుడే సమస్యలన్నీ కుదురపడుతున్నాయి అనుకుంటే మళ్ళీ ఈ విషయం చెప్తావా? అంతలో బండి పెట్టబోతూ ఉండగా బండికి తగలగానే అయ్యో శ్రావణి, ఏదో అనుకోకుండా తగిలింది, సరే అని అంటూ శ్రావణి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి శ్రావణి అలా వెళ్ళిపోతున్నావు అని ఆర్య తమ్ముళ్ళు అంటూ ఉంటారు. అంతలో ఏమైంది సంధ్య, అలా ఉన్నావేంటి? పెళ్ళి కావాలంట. ఏంటి పెళ్ళా? ఎవరికి? ఇంకెవరికి? అక్కకున్నో శంకర్ గారికి పెళ్ళి చేయాలని అనుకుంటుంది. ఎందుకు అంటే వాళ్ళ పెళ్ళి జరగాలి కదా. వాళ్ళు ప్రేమించుకుంటున్న విషయం మనందరికీ తెలుసు కదా. మనం ఏం మాట్లాడకుండా ఉంటే ప్రేమ వరకే ఆగిపోతుంది, పెళ్ళి వరకు పోదు కదా. అలా అని లేదంటే మేము ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మీరుంటే మాకేంటి? ఒక్క నిమిషం, ఎప్పుడు జరిగేది అప్పుడు జరిగితే బాగుంటుందని అంటారు కదా, అలా అని అంటున్నాను. మీరు కూడా మీ అక్క గురించి ఆలోచించాలి కదా. సరే, మా అక్క గురించి మేము ఆలోచిస్తాం కాబట్టి మేము అడుగుతాం అని విధంగా అంటూ ఉంటారు. అయితే పదండి అని విధంగా అంటూ లోపలికి వెళ్తూ ఉంటే, ఏమని అడుగుదాం, ఎలా అడుగుదాం? ఏముంది, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని, లేదంటే మనం ఎప్పటికీ ఇలాగే మిగిలిపోతాం. మనము అంటున్నారేంటి, మీది వేరు మాది వేరు, మమ్మల్ని మీలో కలపకండి అని శ్రావణి అనగానే సరే కలపంలే పద అని అంటూ ఇక వెళ్తూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం అమ్మ నిన్ను చూసే వరకు నా మనసు కుదుటలో లేదు తెలుసా. నిన్ను చూడగానే నా మనసు ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఎలా ఉన్నావో ఏంటో అని చాలా కంగారు పడ్డాను. ఆర్య సార్ నన్ను వచ్చి కాపాడారు, అయినా ఆర్య సార్ ఉండగా నాకేమవుతుంది అని విధంగా అంటూ ఉండగా, మీ అమ్మకి నా జ్యూస్లో నాకేం లేవా ఏంటి? అయ్యో శంకర్ గారు ఇప్పుడే తీసుకుని వస్తాను, నేను ఊరికే ఉన్నాను కానీ. అయినా ఏంటి గౌరీ గారు, ఏమైంది చెప్పండి సార్. ఏంటి సార్ అంటున్నావు? ఎంతైనా మీరు చైర్మన్ కదా, సార్ అనాలి కదా, అలా అనకండి. అసలు మీరు నన్ను ఎలా కాపాడారు? ప్రేమతోనా లేదంటే ఊరికి జాలితోనా మొదలు పెట్టారా? మీరు ఎలా అనుకుంటే అలాగే. అయినా ఇంత కాపాడినా కూడా
కాపాడారు అని అనట్లేదు కానీ జాలితోనా ప్రేమతోనా అని అడుగుతున్నారు. ఇలా ఉంది ఏంటో అని అంటూ ఉండగా అంతలో శ్రావణి సంధ్య వచ్చి అక్క అనగానే మీరొక్కరే తక్కువైపోయారు, రండి రండి అని శంకర్ అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గౌరీని హక్ చేసుకుంటారు. అక్క నేను దేవుళ్ళకు మొక్కామక్క, నీకేం జరుగుతుందో ఏంటో అని చాలా భయపడ్డామక్క అని విధంగా అంటూ ఉంటే నాకేం కాలేదు, మీ అక్కని క్షేమంగానే తీసుకొని వచ్చాను. ఇదంతా మీ వల్లే శంకర్ గారు, మా అక్కని క్షేమంగా తీసుకుని వచ్చారు. ఇక మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఏంటి మేమిద్దరం పెళ్లి చేసుకోవడమా? ఏం మాట్లాడుతున్నారు? అను మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది. అయినా ఏంటో మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ ఇక అంతే సంగతి. ఏంటన్నయ్య అలా ఎందుకంటున్నావు? పెళ్లి చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది కదా. అయినా నేను వాళ్ళనంటుంటే మీకేంట్రా రోషం వస్తుంది? అదేం లేదన్నయ్య, మీరు పెళ్లి చేసుకుంటే మా పెళ్ళిళ్ళు కూడా త్వరగా అవుతాయి కదా అని అంటున్నాను. మేం పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఏమంటున్నారు? అంటే నేను గౌరీ గారిని పెళ్లి చేసుకోవాలా? అవును, ఎంతైనా మీరు ప్రేమించుకుంటున్నారు కదా, అలా అని అంటున్నాము. అంతలో జెండే కార్ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి శంకర్ నీతో మాట్లాడాలి. సరే పదండి అని అంటూ పక్కకు వెళ్ళగానే ఏమైంది, ఏం జరిగింది? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు రాకేషే మనకు బద్ధ శత్రువు అనుకుంటే రాకేష్ వాళ్ళ చెల్లెలు ఇప్పుడు ఇండియాలో అడుగు పెట్టింది. ఏంటి ఏమంటున్నావు? అవును, చెల్లెలు కూడా ఉంది. జలేందర్ కంటే కన్ని చాలా తెలివిగా ఆలోచిస్తుంది. ఏం జరుగుతుందో ఏమో అని కంగారుగా ఉంది. ఎందుకు కంగారు పడుతున్నారు? నేను చూసుకుంటాను కదా. కానీ తను ఆషామాషి కాదు శంకర్. ఎలాంటి ప్లాన్స్ అయినా సరే ఇట్టే అమలు చేస్తుంది, తనకు తగ్గట్టుగా మార్చుకుంటుంది. ఇక మరోవైపు మాత్రం రే నా చెల్లెలికి ఎవరు చెప్పర్రా? ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఎందుకు చెప్పర్రా నా చెల్లెలికి అని అంటూ ఉంటే అంటే అన్న ఫోన్ చేసి అడిగితే ఏం చెప్పాలన్నా ఏం చెప్పాలో అర్థం కాక అలా చెప్పేశాం. మీకు ఎన్నిసార్లు చెప్పానురా నా చెల్లెలికి ఇక్కడ జరిగే విషయాలు చెప్పొద్దని. ఇప్పుడు అది ల్యాండ్ అయింది, ఇప్పుడు అది ఏం చేస్తుందో ఏంటో అని చాలా కంగారుగా ఉంది. మీ చెల్లెలే కదా అన్నయ్య, మీరు ఎందుకు కంగారు పడుతున్నారో దాని గురించి నాకు తెలుసునా, మీకు తెలీదు. ఇక రాకేష్ చెల్లెలు ఇంటికి వస్తుంది. లగేజ్ రూమ్లో పెట్టించో అని చెప్పగానే సరే మేడం అని అంటూ వెంటనే రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటే హాయ్ అన్నయ్య అని అంటూ స్పెట్స్ తీయగానే హాయ్ మాయా, నైస్ టు మీట్ యూ అన్నయ్య. ఐఎమ్ ఫైన్, నైస్ టు మీట్ యూ అని విధంగా అనగానే కోపంగా చెంప చెడలమని పీకుతుంది. ఏంటి ఆ ఆర్యవర్ధన్ చేతిలో ఓడిపోయి బాగున్నానని ఎలా చెప్తున్నావు? ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పట్లేదు? నిన్ను ఇండియాకు పంపించిందే వాళ్ళపై నువ్వు గెలవాలని. అంత సక్రమంగా ప్లాన్స్ చేస్తున్నాను అని చెప్పావు కదా, ఇప్పుడు చివరికి ఏమైంది? ఏం చేసావు? నీకేనా అర్థమవుతుందా అని కోపంగా అంటూ ఉంటే అయినా అక్కడ ఏం జరుగుతుందో నాకంతా తెలుసన్నయ్య. అంటే ఏమంటున్నావు సీస్?